సన్నవడ్ల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. కోనారావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో పురుగుల మందు డబ్బాలతో రాస్తా రోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి నెల రోజులకు పైగా కావచ్చినా బస్తాలను తరలించడం లేదన్నారు. వర్షాలకు ధాన్యం మొలకెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కోరారు. తడిచిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రావాలి రావాలి వెంటనే అన్నపట్ల వెంటనే వెంటనే రావాలి 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 జోగి 15 రోజులైతున్నాయి. లాకలు వచ్చినాయి, తడిచి ముద్దాయి లాకలు వస్తే కూడా నిన్న పల్టాయించినాం. ప్రతి వచ్చిన లారీ కూడా సన్నపట్లు వేసుకోమని లారీలు మరిపోతున్నారు. మరి మా పరిస్థితి ఏంది? ఇది తాగి సాగుమంటారా? కలెక్టర్ గారు వచ్చి లోడ్ చేయించుకుని తీసుకెళ్తారా? మార్కెట్ లో వడ్లు కోసి నెల మీద 25 రోజులు అవుతుంది. అయినా కానీ ఆ వడ్లు పోలేవు. వడ్లు నాని లాకొచ్చినాయి. అయినా ఈ ప్రభుత్వం గాని పైన ఉన్నటువంటి అధికారులు గాని, మార్కెట్ యాజమాన్యం గాని, మార్కెట్ లో ఉన్నటువంటి చైర్మన్ గాని ఎవరు ఏమి స్పందించలేరు. ఇంకా నా వడ్లు అట్లనే ఉన్నాయి. నేను 6 నెలలు ఊడిగని చేసి పండించిన పంట అమ్ముకోవడానికి నానా అవస్థ పడుతున్నా. పైన ఉన్నటువంటి అధికారులు ఎవరు స్పందిస్తలేరు. దయచేసి రైతులందరికీ న్యాయం కల్పించాలి.